హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ఉన్న ప్రోడక్ట్ కానీ, వెబ్సైట్ కానీ, యాప్ కానీ, దాని రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా అప్కమింగ్ వీడియోస్ చూడడానికి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ సో ఇవాళ నేను చెప్పబోయేది ఒక వెబ్సైట్ రివ్యూ అన్నమాట. అంటే వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్ సంబంధించిన రివ్యూ అన్నమాట. ఏంటంటే మనకి ఈ ప్లాస్టిక్ నుంచి కొంచెం ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి, హెల్త్ పర్పస్. ఓకే, సో మంచి అంటే ఎలాంటి కంటైనర్స్లో మనము ప్రోడక్ట్స్ అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ క్యారీ చేయాలనే దాన్ని బట్టి సో చాలా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ రీసెంట్గా నేను ఒకటి ప్రోడక్ట్ తీసుకున్నా. దాన్ని బట్టేసి నాకు ఓకే, ప్రోడక్ట్ చాలా బాగుంది, దీని మీద రివ్యూ చేద్దాం, ఆ వెబ్సైట్ ఏంటో చూపిద్దాం అనేసి నాకు అనిపించింది. ఓకే, సో స్క్రీన్ పైకి రండి, ఆ వెబ్సైట్ ఏంటో చూపిస్తా. అండ్ ఆ ప్రోడక్ట్ నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా చూపిస్తా. ఓకే, సో స్క్రీన్ పైకి రండి. సో ఇక్కడ చూడండి, వెబ్సైట్ నేమ్ బోరోసిల్, myborosil.com. ఓకే, నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అన్ని పెట్టేస్తా డిస్క్రిప్షన్లో. ఓకే, సో ఇక్కడ చూడండి 12.8% సిడి క్యాష్ బ్యాక్. సిడి అంటే కూపన్ దునియా, క్యాష్ బ్యాక్ అంటే కూపన్ దునియా నుంచి షాపింగ్ చేస్తే మీకు 12.8% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ కూపన్ దునియా లింక్ అండ్ మన బోరోసిల్ దీని లింక్ అండ్ మన ప్రోడక్ట్ లింక్ అన్ని లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతా. ఒకసారి వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. ఓకే, సో రైట్, సో ఇది మన వెబ్సైట్ అనమాట, borosil.com. అంటే ఈ myborosil.com. సో ఇందులో అన్ని కిచెన్ అప్లయన్సెస్ అండ్ డిన్నర్ వేర్ అంటే డిన్నర్కి సంబంధించిన డిన్నర్ సెట్లు కానీ, ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ, అండ్ అంతే ప్లేట్స్, బౌల్స్ అంటే డిన్నర్ సెట్లో ఏమేమి ఉంటాయి అనేటివి. అండ్ సర్వ్ వేర్ అంటే సర్వింగ్ చేస్తాం కదా, సర్వింగ్ బౌల్స్ అట్లా. అండ్ స్టోరేజ్ అంటే కిచెన్స్ లో స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ డ్రింక్ వేర్ అంటే వాటర్ బాటిల్స్, జగ్స్ కానీ, టీ కప్స్ కానీ, కాఫీ మగ్స్ కానీ, బార్ గ్లాసెస్ అంట, టీ పాట్స్, కెటిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ బాటిల్స్ అంటే ఇది సపరేట్గా ఏంటంటే వాటర్ బాటిల్స్, ఇది కంప్లీట్ వాటర్ బాటిల్స్, డిస్పెన్సర్ అంట, కాపర్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, సో విత్ ఎక్స్ట్రా లిడ్స్ అంట. నెక్స్ట్ లంచ్ బాక్సెస్. ఓకే, లంచ్ బాక్సెస్ మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, పిల్లలకి స్కూల్కి పంపించడానికి సో మనకి లంచ్ బాక్సెస్, టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. కుక్ వేర్ అంటే కుకింగ్ సంబంధించిన యూటెన్సిల్స్. ఓకే, హోమ్ డెకార్ కి క్యాండిల్స్ అండ్ వేజెస్ అంటే ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా అవి. స్పేర్ పార్ట్స్ అంటే వాటికి సంబంధించిన క్యాప్స్, లిడ్స్ కానీ, ఇప్పుడు కుక్ వేర్ కి, డిన్నర్ వేర్ కి బౌల్స్ మీద క్యాప్స్ కానీ, లంచ్ బ్యాగ్స్ కానీ వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నమాట. ఓకే, బాక్స్ లిడ్స్, జార్ యాక్సెసరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మన ఈమె నీనా గుప్తా, ఈమె బాలీవుడ్ సెలబ్రిటీ, ఈమె బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దీనికి అన్నమాట. బోరోసిల్ దాన్ని తను ప్రమోట్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మింగ్ కిచెన్ అండ్ సెలబ్రేటింగ్ బాండ్స్. ఓకే, సో ఇక్కడ అన్ని కిచెన్ అప్లయన్సెస్, డిన్నర్ సంబంధించినవి, సర్వింగ్ బౌల్స్, స్టోరేజ్, ఇట్లా మనం కిచెన్ లో స్టోర్ చేసుకుంటాం కదా. ఓకే, నెక్స్ట్ కాపర్ బాటిల్, గ్లాస్ బాటిల్ అండ్ లంచ్ బాక్సెస్, లంచ్ బ్యాగ్స్, అందులో మళ్ళీ లంచ్ బాక్సెస్, కుకింగ్ సంబంధించిన ఇవి బౌల్స్, ఏమంటారు కడాయి అట్లా. స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ మనం హెల్త్ కాన్షియస్ ఉండాలి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ ఇట్లా నాన్ స్టిక్ రిలేటెడ్ అవి కూడా మనం అవాయిడ్ చేయాలి.
ఓకే, లారా గిఫ్టింగ్ ఎక్స్క్లూజివ్ అంటే ఎవరికైనా గిఫ్ట్స్ లాగా నన్ను ఇవ్వచ్చు. లైక్ ఏదన్నా గృహప్రవేశం, హౌస్ వార్మింగ్ కానీ, బర్త్డేస్కి కానీ, జనరల్ కార్పొరేట్ రిలేటెడ్ ఫ్రెండ్ బర్త్డేస్కి కానీ ఇలా గిఫ్ట్స్ ఇవ్వచ్చు. కార్పొరేట్ ప్రోగ్రామ్ అని కూడా ఉంది, ఇక్కడ డీల్స్ అని కూడా ఉన్నాయి, చూద్దాం తర్వాత. ఆఫర్స్ యూ కాంట్ స్క్రోల్ పాస్ట్ అంటే ఇట్లాంటి ఆఫర్స్ మనం చూడకుండా వెళ్ళలేము అనేసి చెప్తారు. సో బోరోసిల్ వేజ్ అంటే అది గ్లాస్ వేజ్, ఫ్లవర్ వాజ్ అంటారు, వేజ్ అంటారు. అండ్ ఇక్కడ మగ్, ఐవివై మగ్. ఐవివై అంటే మనకు ఐడియా లేదు, బట్ ఇది ఒక కాఫీ మగ్ అన్నమాట. బోరోసిల్ ఆరా గ్లాస్ అంట, డిన్నర్ సెట్. క్యారీ మేడ్ ఫుడ్ జార్. ఓకే, ఫుడ్ జార్ అంటే అందులో ఏమన్నా ఫుడ్కి సంబంధించిన కర్రీస్ కానీ రైస్ కానీ తీసుకెళ్ళవచ్చు. ఓకే, విన్ యువర్ డ్రీమ్ కిచెన్ రీవ్యాంప్ విత్ బోరోసిల్. ఇందులో మోస్ట్లీ ఏంటంటే గ్లాస్ వేర్ కి అంటే స్పెషాలిటీ గ్లాస్ వేర్ అన్నమాట. ఇందులో ప్రోడక్ట్స్ ఎక్కువ గ్లాస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో గ్లాస్ ప్రోడక్ట్స్ చాలా బెస్ట్ అన్నమాట. ఈ అల్యూమినియం కంటే అల్యూమినియం ఒకటి కిచెన్ లోంచి క్లియర్ చేసేసేయాలి. ఓకే, అల్యూమినియం వల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, అల్యూమినియం ఒకటి తీసేసి ఇవి గ్లాస్ వేర్ మనము మన కిచెన్ లో యాడ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, సో ఈ గ్లాస్ వేర్ ప్రొడక్ట్స్ మనకి అంటే అల్యూమినియం అంత డేంజర్ అయితే కాదు, గ్లాస్ బెటరే అన్నమాట. ఓకే, సో ఇట్లా సో చాలా మంది గ్లాస్ వేర్స్ యూజ్ చేస్తారు. కొంచెం మంచి ఫ్యామిలీస్ అందరూ, రిచ్ పీపుల్, లగ్జరీ పీపుల్ అందరూ గ్లాస్ వేర్ కానీ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. డ్రింకింగ్ వాటర్ కూడా గ్లాస్ బాటిల్స్ యూజ్ చేస్తారు. సో కాపర్ ఈజ్ ఆల్సో, కాపర్ కూడా లాంగ్ టర్మ్ మరి ఎక్కువ కూడా యూజ్ చేయొద్దు. కాపర్లో ఏమవుతుందంటే అది కొంచెం గ్రీన్ కలర్ సంథింగ్ ఏదో రియాక్షన్ జరిగి ఇట్లా అవుతుంది. సో ఏదైనా లిమిట్లో వాడితే ఓకే. ఓకే, సో అన్నిటికంటే బెస్ట్ ఈ గ్లాస్ అని చెప్తున్నా, ఎందుకంటే గ్లాస్లో పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. ఇప్పుడు మెటల్స్ అనుకో రియాక్ట్ అవుతాయి, గ్లాసెస్ అంటే రియాక్ట్ అవ్వదు. చాలా ఇప్పుడు మనము కుకింగ్ రిలేటెడ్ షెఫ్స్ అందరూ మోస్ట్లీ ఈ గ్లాస్వే చూపిస్తారు. ఓకే, అదన్నమాట. సో ఇదే వెబ్సైట్ ఆఫరింగ్ ఎక్స్ప్లోర్ లారా. సిరామిక్ అయినా ఓకే, గ్లాస్ అయినా ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ అయినా ఓకే, కాపర్ అయినా ఓకే. కాపర్ కూడా కొంచెం లాంగ్ టర్మ్ లో కొంచెం లిమిటెడ్ గా కాపర్ వాడితే బెటర్. ఐరన్ కూడా యూజ్ చేయొచ్చు. క్యాస్ట్ ఐరన్ అనేసి ఇప్పుడు చాలా మంది క్యాస్ట్ ఐరన్ కూడా తీసుకుంటుంటే నాన్ స్టిక్ ప్యాన్స్ తీసేసి క్యాస్ట్ ఐరన్ కూడా తీసుకుంటున్నారు అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు అందరు హెల్త్ కాన్షియస్ అవుతారు కాబట్టి, సో మన హెల్త్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో మనం కొద్దిగా మెల్లిమెల్లిగా మన కిచెన్ లోకి ఇవి తీసుకొచ్చుకుంటే బెటర్ అన్నమాట. ప్రీవియస్ గా చాలా మంది ఇళ్లలో ఉండేవి ఏంటంటే ఈ ప్లాస్టిక్ అలవాటు పడేసి అండ్ అవి పక్కన పెట్టేసారు. బ్రాస్ కానీ, కాపర్ కానీ, బ్రాంజ్ ఇట్లాంటివి అన్ని పక్కన పెట్టేసి ప్లాస్టిక్ వచ్చారు. సో ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. యాక్చువల్గా మనం ప్రీవియస్ గా యూజ్ చేసేటివి అన్ని హెల్తీవే, హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇదే మెటల్సే అన్నమాట. సో మన కిచెన్ లో ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఈ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి తీసేసేయాలి ప్లాస్టిక్వి. అండ్ నెక్స్ట్ ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా తీసేయాలి. ఓకే, సో స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్ కి స్టెయిన్లెస్ స్టీల్ బెస్ట్. అప్లయన్సెస్ మనకి అప్లయన్సెస్ మీకు ఏది ఆల్రెడీ అందరి ఇళ్లలో ఉండే ఉంటాయి, మిక్సర్స్ ఇవన్నీ. ఆ బ్లేడ్స్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్సే. ఓకే, సో డిన్నర్ వేర్లో ప్లేట్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫర్ ద లవ్ ఆఫ్ చాయ్.
ఇట్లాంటి బోరోసిల్ వైట్ పుడ్డింగ్ సెట్ లారా లారా అంటే వీళ్ళు స్టోన్ ఆర్ సిరామిక్ స్టోన్ రిలేటెడ్ సిరామిక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చేస్తారన్నమాట. సో అవి బాగుంటాయి క్వాలిటీ, హెల్త్కి అది బెటరే. ఓకే, అల్యూమినియం కంటే అది బెటరే. గ్లాస్ వాటర్ ఎప్పుడు కానీ లిక్విడ్స్ అనేటివి, లిక్విడ్స్ కానీ జ్యూసెస్ కానీ, అంటే లిక్విడ్స్ వాటర్ కానీ జ్యూసులు కానీ అండ్ ఏమన్నా మెడిసిన్ లిక్విడ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అంటే మనకు పాత కాలంలో ఔషధాలు అంటారు కదా, ఆ మెడిసిన్స్ మోస్ట్లీ ఈ గ్లాస్ జార్స్ లోనే పెట్టేవాళ్ళు అనమాట. ఓకే, సో అదైతేనే బెస్ట్. ఇప్పుడు రీసెంట్గా ప్లాస్టిక్ వచ్చేసినాయి, ప్లాస్టిక్ బాటిళ్ళల్లో ఏంటి సిరప్స్ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల వస్తున్నాయి. సో అది అది కూడా హెల్త్కి ప్రాబ్లమే. ఓకే, సో ఇక్కడ టీ కప్, కాఫీ కప్పులు ఉన్నాయి, బౌల్ ఉంది, బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్. ఇలాంటి ఒక సిరామిక్ సెట్ ఒకటి తీసుకోండి, డిన్నర్ సెట్. ఇట్లాంటి గ్లాస్ సెట్ ఒకటి, టీకి కానీ కాఫీకి కానీ సంబంధించిన గ్లాస్ టీ కప్స్ సెట్స్ ఉన్నాయి, టీ సెట్స్. సో టీ మోస్ట్లీ స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో వేసుకోండి. చాలా మంది అల్యూమినియం వాడతారు, సో అది అవాయిడ్ చేసేసి స్టెయిన్లెస్ స్టీల్ జార్లో టీ చేసుకోండి. ఓకే, సో ఇట్లా గ్రీన్ టీ అయినా ఏదన్నా రెగ్యులర్ డికాక్షన్స్ అన్నా ఏంటంటే సర్వ్ చేసేటప్పుడు ఇట్లా గ్లాస్ కప్స్లలో సర్వ్ చేసుకుంటే చూడడానికి మంచి రిచ్ లుక్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఓకే, అట్లా. సో సిరామిక్ కూడా ఓకే, సిరామిక్ అండ్ గ్లాస్ ఈజ్ ఫైన్. ప్లాస్టిక్ మాత్రం వద్దు, ప్లాస్టిక్ పేపర్ కప్స్ అసలే వాడొద్దు టీకి. సో చాలా మంది బయట పేపర్ కప్స్లో తాగుతారు, ఆఫీస్లలో కూడా పేపర్ కప్స్లలో టీ తాగుతారు. సో దానివల్ల దాంట్లో వ్యాక్స్ ఉంటుంది, ఆ వ్యాక్స్ వల్ల చాలా గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందులో చాలా కెమికల్స్ ఉంటాయి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా మంది రెగ్యులర్గా కార్పొరేట్ ఆఫీస్లలో ఈ కాఫీ కప్స్లో, టీ కప్స్లో ఈ ప్లాస్టిక్ కప్ ఇందులో తాగడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అవాయిడ్ దట్. పర్సనల్గా ఒకటి కప్పు తీసుకోండి, పెద్ద కాఫీ కప్పే తీసుకోండి. మీరు ఆఫీస్లో వర్క్ చేస్తారు కాబట్టి మీకు ఆఫీస్ స్ట్రెస్ వల్ల రెగ్యులర్గా టీ తాగడం కానీ, సో కొలీగ్స్తో మాట్లాడుకునేటప్పుడు కూడా టీ తాగడం కానీ, కాఫీ తాగడం కానీ చేస్తారు కాబట్టి మీకంటూ సపరేట్ ఒకటి టీ కప్, కాఫీ కప్, కాఫీ మగ్ అట్లా తీసుకోండి. ఓకే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని చెప్తున్నాం. సో హెల్త్ చాలా మంచిది. సో ఈ బోరోసిల్ ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ ప్రీమియం ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో గ్లాస్ వేర్స్ అనేటి గ్లాస్ సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా మంచివి, అంటే హెల్త్ చాలా మంచిది అన్నమాట. ఎప్పుడు కానీ లిక్విడ్స్ మోస్ట్లీ అందులోనే సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ బోరో పాయింట్స్ అని ఉన్నాయి, అంటే మెంబర్ అయిన తర్వాత మనం ఇందులో షాపింగ్ చేస్తే బోరో పాయింట్స్ అని వస్తాయి. సో అవి మనం రెడీమ్ ఎర్న్ పాయింట్స్, వేస్ట్ టు ఎర్న్, వేస్ట్ టు రెడీమ్, రెఫరల్ పాయింట్స్. ఒక అవన్నీ చూద్దాం. సరే, ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా నేను ఆఫ్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్, తర్వాత ఇట్లా వెబ్సైట్ ఉంది అంటే మనకి చాలా ప్రోడక్ట్స్ ఇట్లా వెబ్సైట్లు ఉంటాయని తెలియదు. మనం ఆఫ్లైన్లో మాల్కి వెళ్తాం, ప్రోడక్ట్ తీసేసుకుంటాం. లంచ్ బ్యాగ్. సో నేను పర్చేజ్ చేసిన లంచ్ బ్యాగ్ ఏదో చూపిస్తా. ఇవన్నీ కొంచెం నార్మల్, అంటే ఓకే, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి. సో నేను తీసుకున్నది ఏదో చూపిస్తానండి. అంటే ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత నాకు నచ్చింది, అంటే అరే ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది, అసలు ఇట్లాంటిది కదా మనం తీసుకోవాల్సింది, అంటే పర్టికులర్ టైంలో మనం అఫోర్డ్ చేయగలుగుతాం అనే టైంలో.
మనకి ఇట్లాంటి ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి మనము ఒక 10 మందికి చెప్తే వాళ్ళకు కూడా నచ్చుతుంది అనేసి ఇది నేను తీసుకున్న బోరోసిల్ ప్రో లంచ్ బాక్స్ సెట్ 400 ml ఇంటూ 3 బాక్సెస్, 3 లంచ్ బాక్సెస్ ఉంటాయి అండ్ 1 వాటర్ బాటిల్ ఉంటాయి. ఈ వాటర్ బాటిల్ చూసిన తర్వాత అసలు చాలా బాగుంది, సూపర్ ఉంది. అసలు ఇట్లాంటి ప్రోడక్ట్స్ మనం వాడాలి. అంటే ఇది చూస్తా అంటేనే మనకి ఎనర్జీ వచ్చేస్తుంది, అంత మంచి ప్రోడక్ట్స్ అన్నమాట. సో క్వాలిటీ, ఈ బ్యాగ్, ఈ లంచ్ బ్యాగ్ ఏదైతే ఉందో దీని క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే లంచ్ బ్యాగ్ లోపలనే బాటిల్ పెట్టుకోవడానికి సపరేట్ పౌచ్ ఉంటుంది. చూద్దాం అది కూడా. 3 లంచ్ బాక్సెస్ వస్తాయి, 3 లంచ్ బాక్స్ సెట్ అన్నమాట. సో ఒకవేళ పిల్లల అంటే ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది కాబట్టి అబోవ్ 6th క్లాస్ పిల్లలకి 6th, 7th, 8th, 9th, 10th అంటే అబోవ్ 6. సో 6th క్లాస్ కంటే ఎక్కువ క్లాస్లో ఉన్న పీపుల్ అంటే 6+5 అంటే 10 years, 12 years కంటే ఎక్కువ ఉన్న స్కూల్ పిల్లలకి ఇది చాలా బాగుంటుంది. ఓకే, సో మంచి క్వాలిటీ చాలా బాగుంటుంది, క్లాత్ మంచిగా ఉంటుంది, ప్రోడక్ట్ క్వాలిటీ. బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఎట్లా వేసి రివ్యూ చేద్దాం దీని గురించి అనేసి. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఆఫ్లైన్లో కొనుక్కోమనే కంటే ఆన్లైన్లో చూపిస్తే బెటర్ అనేసి చెప్తున్నా. సో సో ఇక్కడ చూడండి, లంచ్ బ్యాగ్ మంచిగా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. క్లాత్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, బాటిల్ పెట్టుకోవడానికి ఒకటి సపరేట్ ఉంటుంది అన్నమాట, పౌచ్ లా ఉంటుంది కంప్లీట్ బాటిల్ కోసమే. అండ్ పక్కన ఈ లంచ్ బాక్సెస్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది అన్నమాట. సో ఇది క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. బీపీఏ ఫ్రీ అంట. బీపీఏ అంటే మనకేం తెలియదు. క్లిప్ లాకింగ్ లిడ్స్. ఓకే, బోరోసిలికేట్ అంట, మైక్రోవేవబుల్ అంటే మైక్రోవేవ్ లో కూడా పెట్టి మైక్రోవేవ్ లో హీట్ చేస్తాం కదా, మైక్రోవేవ్ సేఫ్, ఓవెన్ సేఫ్. మైక్రోవేవ్ ఓవెన్ లో కూడా 350 degrees వరకు తట్టుకోగలదంట ప్రోడక్ట్. అండ్ ఫ్రీజర్ సేఫ్, డీప్ ఫ్రీజ్ లో పెట్టవచ్చు, ఓవెన్ లో పెట్టవచ్చు, డిష్ వాషర్ లో కూడా వాష్ చేయొచ్చు అన్నమాట. ఇది లీచెస్, నో కెమికల్స్, హెల్దియెస్ట్ ఆప్షన్. సో ఇందులో కెమికల్స్ ఏమట్లా ఏమంటారు పెరగవు అనేసి. అండ్ నెక్స్ట్ ఫ్రీజర్ లో -40 degrees టెంపరేచర్ వరకు తట్టుకుంటుందంట. అండ్ నెక్స్ట్ అంటే 350 degrees హీట్, -40 degrees కోల్డ్ టెంపరేచర్ ఇది తట్టుకోగలదు. ఓకే, రెసిస్ట్ చేయగలుగుతుంది అన్నమాట. ఓకే, ఈజీ టు క్యారీ చేయడం చాలా బాగుంటుంది. అసలు ఇది ఇట్లా చూపెట్టుకోవడానికి అయితే ఇంకా హైలైట్ ఉంటుంది ఈ బ్యాగ్. అసలు అంటే అసలు చాలా అంటే చాలా ఎన్నో చూసినా కానీ ఈ లంచ్ బ్యాగ్ చూసిన తర్వాత మాత్రం ఇట్లాంటిది కంపల్సరీ మనకు ఉండాలి అనేసి అనిపించింది. ఓకే, ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత అయితే ఇంకా ఇది ఖచ్చితంగా రివ్యూ చేద్దాం, 10 మందికి చెప్పాలి మన వాళ్ళకి ఇట్లాంటిది తీసుకోండి ఇది బాగుంటుంది అని చెప్పడానికి. సో చాలా మంది ఆఫీసెస్ కి ప్లాస్టిక్ బాటిల్స్ క్యారీ చేస్తారు. సో అదొకటి అవాయిడ్ చేసేసి ఇందులో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. లంచ్ బాక్సులు వచ్చేస్తాయి, గ్లాస్ వాటర్ బాటిల్ వచ్చేస్తుంది. సో బ్యాగ్ కూడా, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, బ్యాగ్ చాలా బాగుంటుంది, క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. సో వర్కింగ్ పీపుల్కి అయితే ఇంకా హైలైట్, ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, buy a Borosil lunch box and get a voucher of 50% off on Oven Story pizza. Oven Story pizza online. అచ్చా, మనకంటే ఓవెన్ స్టోరీ పిజ్జా అంటే పిజ్జాలో
ఆన్లైన్లో ఎప్పుడు ఆర్డర్ చేసుకొని తినలేదు, ఎప్పుడు కానీ ఆఫ్లైన్లో ఎటన్నా వెళ్ళినప్పుడే తినేటోన్ని. సో ఇది ఓవెన్ స్టోరీలో పిజ్జాస్ ఉంటాయి, ఇందులో 50% ఆఫ్ వౌచర్ కూడా ఇస్తారంట. ఓకే, ఒకవేళ ఇది పర్చేజ్ చేసుకుంటే, ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటే ఇదే ఇదే ఈ బాక్సా? ఓకే, చూద్దాం. సో బై ఎనీ బోరోసిల్ లంచ్ బాక్స్, స్కాన్ ద క్యూఆర్ కోడ్ ఆన్ ద ప్యాకేజింగ్, ఫిల్ డీటెయిల్స్, గెట్ యువర్ ఓవెన్ స్టోరీ వౌచర్. ఓకే, సో ఈ లంచ్ బాక్స్ ప్యాకేజింగ్ లో స్కాన్ ఆన్ ద క్యూఆర్ కోడ్ ఆన్ ప్యాకేజింగ్, ఇది ప్యాక్ చేసి ఇస్తారు కదా, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకి ఓవెన్ స్టోరీలో వౌచర్ వస్తుంది అన్నమాట. ఆ వౌచర్ అనేది వస్తుంది, అది ఇక్కడ మనం యూజ్ చేసుకొని పిజ్జా 50% ఆఫ్లో మనం పిజ్జా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక నాకు పిజ్జా హెల్దీ కాదు, బట్ ఎవరికైనా ఫ్రెండ్స్కి కొనియండి, లేదా హెల్దీ అయినా కాకుండా ఎప్పుడో ఒకసారి తినవచ్చు, నో ఇష్యూస్. అట్లా మరీ డైలీ కాకుండా ఎప్పుడన్నా ఒకసారి పిజ్జా ఇస్ ఫైన్. ఓకే, ఈ డైమెన్షన్స్, దీని కెపాసిటీ అనేది ఇందులో చెప్తారు. లీక్ ప్రూఫ్ లిడ్, మేడ్ ఫర్ ఎవ్రీడే ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఎవ్రీడే ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఎవ్రీడే ఇండియా అంటే డైలీ మనం లంచ్, టిఫిన్స్, స్నాక్స్ క్యారీ చేస్తాం కాబట్టి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి ది బెస్ట్ అన్నమాట. టఫ్ అండ్ సూపర్ స్ట్రాంగ్ టెంపర్డ్ గ్లాస్, మంచి స్ట్రాంగ్ గ్లాస్ అన్నమాట. ఓకే, క్లిప్ లాకింగ్ లిడ్స్ అంటే ఇట్లా క్లిప్ ఉంటుంది అన్నమాట. అంటే నార్మల్ లిడ్స్ అంటే ఊడిపోయే ఛాన్సెస్, స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది స్పిల్ ఫ్రీ, క్యారీ చేయవచ్చు, రీహీట్ చేయవచ్చు, తినడానికి బెస్ట్, స్టోరేజ్కి బెస్ట్, డిష్ వాషర్ సేఫ్, ఇన్ని ఉన్నాయి అన్నమాట. దీనికి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్కి. ఓకే, సో చూద్దాం. అబౌట్ అవర్ ప్రో లంచ్ బాక్స్ సెట్ comprising of 3 round glass lunch boxes and a glass water bottle is a perfect solution for those who want to pack a healthy and delicious lunch. Okay, and the lids of the lunch boxes are airtight, okay, and secure. లీక్ ప్రూఫ్ అంటే లీక్ అయ్యి బ్యాగ్ పాడు చేసే లాంటివి కాదు, మంచి లీక్ ప్రూఫ్ లిడ్స్ అన్నమాట. ఇది మైక్రోవేవ్లో మనం వేడి చేసుకోవచ్చు, 350 degrees వరకు హీట్ తట్టుకోగలదు, అండ్ -40 degrees కోల్డ్ కూడా తట్టుకోగలదు. ఇది మనం డీప్ ఫ్రీజ్లో పెట్టచ్చు, ఓవెన్లో పెట్టచ్చు, డిష్ వాషర్లో కూడా పెట్టి వాషింగ్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఇది సేఫ్ అన్నమాట. ఫీచర్స్, ఫ్రిడ్జ్, ఫ్రీజర్, ఓవెన్, మైక్రోవేవ్. Unlike plastic or ordinary glass will not leach chemicals into your food even you are repeated. అంటే రెగ్యులర్గా వాడినా కూడా ఏం ఇట్లాంటివి జర్మ్స్ కానీ ఇట్లాంటివి ఏమో పెరగకుండా ఉంటుంది అన్నమాట. ఇట్స్ హార్డర్ అండ్ టఫ్డ్, ఆర్డినరీ గ్లాస్ కంటే కొంచెం టఫ్ గ్లాస్ అన్నమాట. నాన్ పోరస్ గ్లాస్ విల్ నాట్ అబ్జర్వ్ స్టెయిన్ ఆర్ ఆర్డర్స్, అంటే బ్యాడ్ స్మెల్ ఏం, అంటే ఇది నాన్ పోరస్ అంటే, పోరస్ అంటే ఇట్లా చిన్న 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 హోల్స్, ఇట్లా స్పాంజ్కి ఎట్లా ఉంటాయి హోల్స్, దాన్ని పోరస్ అంటారు. సో అట్లా ఉండదంట ఇది. సో అట్లాంటి పోర్స్ ఉంటే ఏమవుతాయంటే అందులోకి వెళ్ళి బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నమాట. సో అట్లాంటివి కాదు ఇది, హోల్స్ పోరస్ కాదు అని చెప్తారు. ఓకే, రిటైన్స్ పర్ఫెక్ట్ క్లారిటీ అన్లైక్ రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్ విల్ నాట్ క్లౌడీ విత్ రిపీటెడ్. రెగ్యులర్గా నార్మల్ గ్లాసెస్ వాడితే ఏమవుతుంది అంటే కొన్ని రోజులకు అంతా వైట్ 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 క్లౌడీ లాగా అయిపోతుంది అని చెప్తారు. అట్లా కాదంటే ప్యాకేజింగ్ అండ్ సైజింగ్ డైమెన్షన్స్ ఇచ్చిండు. సో వెయిట్ 1 kg, 1.41 kg. డూ నాట్ యూజ్
ఓవర్ డైరెక్ట్ ఫ్లేమ్ మీద వాడొద్దంట. డు నాట్ అలౌ ఫుడ్ టు డ్రై కంప్లీట్లీ ఇన్ ద ఓవెన్. Do not put hot dish or hot cold on wet surface. Do not use do not use plastic lid. సో ఇది ఒకవేళ మీకు డిష్ వాషర్ ఉంటే అదే యూజ్ చేయండి. ఓకే. Do not put bag directly into washing machine without a laundry bag. ఒక లాండ్రీ బ్యాగ్ లో పెట్టి దీన్ని వాషింగ్ మిషన్ లో వేయాలి. డైరెక్ట్ వాషింగ్ మిషన్ లో వేయొద్దు అనేసి చెప్తారు. అంటే కాటన్ బ్యాగ్స్ ఉంటాయి, లాండ్రీ బ్యాగ్స్ సపరేట్, అవి పర్చేజ్ చేసుకుంటే బెస్ట్. డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టొద్దు అనేసి అంటారు. మరి లో ఫుడ్ టు డ్రై. డు నాట్ అలౌ ద ఫుడ్ టు డ్రై కంప్లీట్లీ ఇన్ ద ఓవెన్. సో హాట్ ఆర్ కోల్డ్ ఆర్ వెట్ సర్ఫేస్. వెట్ సర్ఫేస్ లో పెట్టద్దంట, హాట్ కోల్డ్ సర్ఫేస్ లో పెట్టద్దంట. అడ్డమైన క్లీనర్స్ యూజ్ చేయొద్దనేసి చెప్తారు. సో నార్మల్ యూసేజ్ చేసుకోవచ్చు, నార్మల్గా యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచి ది బెస్ట్ ప్రోడక్ట్. షాప్ అండ్ విన్ కిచెన్ రివాంప్ వర్త్ 20,000. అండ్ విన్ అంటే లక్కీ డ్రా ఏమన్నా ఉంటుంది. 20,000 వర్త్ ఏమన్నా ప్రోడక్ట్ మీరు గెలుచుకోవచ్చు. కిచెన్ రివాంప్ ఏదన్నా ఒక 20,000 వర్త్ కిచెన్ ప్రోడక్ట్స్ గెలుచుకోవచ్చు అనేసి చెప్తారు. అంటే మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. లంచ్ బ్యాగ్ తీసుకుంటే ఓవెన్ స్టోరీ వౌచర్ వస్తుంది, లేదా ఇక్కడ లక్కీ డ్రాలో 20,000 వర్త్ కిచెన్ సంబంధించిన ప్రోడక్ట్ ఏదైనా దొరకవచ్చు. ఓకే, విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 1466 ఉంది. యాక్చువల్ ప్రైస్ 2095. సో 30% ఆఫ్ ఉంది. సో ఎంత తొందర పర్చేజ్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, సో ఇదన్నమాట నేను యాక్చువల్గా తీసుకున్న ప్రోడక్ట్. సో ఇది నచ్చి ఒకసారి చెప్దాం, మన వ్యూవర్స్కి షేర్ చేద్దాం అనేసి అనుకున్నాను. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. మీరు ఆఫీస్ కానీ కాలేజ్ కానీ మీ పిల్లలకి ఏదన్నా అంటే కొంచెం 10 years అబోవ్ పిల్లలకి ఇలాంటి లంచ్ బ్యాగ్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది, చూడడానికి మంచి క్లాసీ ఉంటుంది. ది బెస్ట్ ప్రోడక్ట్. నాకు నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఓకే, సో ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఇక్కడ బోరో పాయింట్స్ అని కూడా ఉన్నాయి. షాపింగ్ చేసినప్పుడల్లా పాయింట్స్ వస్తాయి. సో ఓవెన్ స్టోరీ వౌచర్ 50% ఆఫ్, ఓవెన్ స్టోరీలో 50% ఆఫ్ డిస్కౌంట్ వచ్చే వౌచర్ ఒకటి ఉంది. అండ్ 20,000 వర్త్ కిచెన్ ప్రోడక్ట్స్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బెనిఫిట్స్ ఆఫర్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అన్ని పెట్టేస్తా. ఆ లింక్స్ ద్వారా ఒకసారి మీరు షాపింగ్ చేసుకోండి. ఆ లింక్స్ అన్ని చెక్ చేయండి, చూడండి, షాపింగ్ చేసుకోండి. నచ్చితే ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే కమెంట్ చేయండి. సో ఆల్రెడీ మీకు ఇలాంటి ప్రోడక్ట్ ఉంది అంటే కూడా కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇది మన బోరోసిల్ వెబ్సైట్, మై బోరోసిల్ వెబ్సైట్ రివ్యూ. అండ్ ఇందులో మంచి ప్రోడక్ట్స్, క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. గ్లాస్ వేర్ ప్రోడక్ట్స్ నేను ప్రిఫర్ చేసేది మోస్ట్లీ గ్లాస్ వేర్ ప్రోడక్ట్స్ ది బెస్ట్ అన్నమాట. సో మీరు తీసుకోండి, మీకు నచ్చితే కమెంట్ చేయండి. మీరు పర్చేజ్ చేసినా కూడా కమెంట్ చేయండి. సో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పెట్టేస్తాను. రెఫరల్ లింక్స్ కూడా ఇక్కడ మనం రిఫర్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ కూడా వేస్ట్ ఆన్ రెఫరల్ పాయింట్స్. రిఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు ఆన్ పాయింట్స్. అంటే మనం ఎవరినన్నా రిఫర్ చేసినా కూడా ఈ బోరో పాయింట్స్ అనేటివి వస్తాయి. అండ్ వేస్ట్ ఆన్, సో బర్త్డే డేట్ యాడ్ చేస్తే 30 పాయింట్స్ వస్తాయంట. ఇది రివ్యూ రాసినందుకు 100 పాయింట్స్ వస్తాయంట. సో ఓకే, వెల్కమ్ టు బోరో పాయింట్స్.
సో ఇదేదో ఆఫర్ బాగుంది, సరే నేను జాయిన్ అయిపోతా. అంటే మనం ఏంటంటే కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ ఇవన్నీ ఫస్ట్ తీసేస్తే బెటర్. ఓకే, మన హెల్త్ కోసం మనం ఆ మాత్రం చేయాలి. ఓకే, నేను సైన్ అప్ చేసుకుంటున్నాను. ఇలా యూజర్ నాట్ ఫాలో. ఓకే, సో ఇందులో సైన్ అప్ చేసుకోవడానికి మనకి మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, మన పేరు, మన జెండరు, మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం సైన్ అప్ చేసుకోవచ్చు. సైన్ అప్ రిజిస్టర్ చేసుకొని చూద్దాం ఓటీపీ. ఓటీపీ వెరిఫైడ్, బోరోసిల్ లిమిటెడ్ అని ఉంటుంది. సో మై అకౌంట్, ఆర్డర్ హిస్టరీ, రిటర్న్స్, లాయల్టీ పాయింట్స్ అంటే బోరో పాయింట్స్ని లాయల్టీ పాయింట్స్ అంటారు, ఆర్ బోరో పాయింట్స్ అంటారు. ఓకే, గుడ్ మార్నింగ్ అరుణ్, హౌ టు ఎర్న్. సో యాడ్ బర్త్డే డేట్ యాడ్ చేసిన, ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలి. సైన్ అప్ చేసింది కాకుండా ఎడిట్ కొట్టేసి 1 3 జెండర్ అన్న యాడ్ చేసి సేవ్ చేసినందుకు మనకి పాయింట్స్ ఇంకా యాడ్ చేయాలి. Your points activity will appear here. You haven't earned any rewards yet. Start your journey today. Shop now and start collecting points. Okay, how to redeem. సో 117 days left to earn 30 points. అంటే బర్త్డే రోజు వీళ్ళు 30 points వన్స్ ఇయర్, అంటే మన బర్త్డే రోజు 30 points యాడ్ చేస్తారంట, అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ earn 100 points on leaving a product review. Not applicable rule may have been set up on a later date. అంటే పర్చేజ్ అంటే ఆన్లైన్లో పర్చేజ్ చేస్తేనే మనము రేటింగ్ రివ్యూ ఇవ్వచ్చో ఏమో తెలియదు, బట్ ఇక్కడ మనకు పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి, అంటే నేను చెప్పేది ఏంటంటే సైన్ అప్ చేసుకోండి. పాయింట్స్ వల్ల కూడా మనకి ఏమన్నా రేటు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ ఈ మంత్లో మీ బర్త్డే ఉంటే మీ బర్త్డే రోజు ఆ 30 points సైన్ అప్ చేసుకొని ఆ 30 points క్లెయిమ్ చేసుకొని షాపింగ్ చేసుకోండి. ప్రో ఇదేంటి లంచ్ బాక్స్ సెట్ ప్రో. ఓకే, యాడ్ టు your point 0 waste referral ways to redeem. If your cart value is 1 rupee or more, redeem up to 99% of cart value.
maximum redeemable points 200 will be calculated as per applicable limits. ఓకే, మనం రివ్యూ ఇస్తే 100 పాయింట్స్ వస్తాయి అన్నారు కదా. రీడ్ మోర్ రివ్యూస్. నార్మల్ రివ్యూసే ఇచ్చారు వీళ్ళు. ఓకే, సో పర్చేజ్ చేసుకున్న తర్వాత రివ్యూ ఇస్తాం కదా, రివ్యూ ఇచ్చినప్పుడు కూడా ఇందులో మనకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. అంటే అది నెక్స్ట్ పర్చేస్ కి మనకి డిస్కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం 200 పాయింట్స్ రెడీమ్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఓకే, సో పర్చేజ్ చేయకుండా రివ్యూ ఇయ్యలేము, ఎందుకంటే ఇక్కడ వెరిఫైడ్ అని ఉంది. వీళ్ళు వెరిఫై చేస్తారన్నమాట ప్రోడక్ట్ పర్చేజ్ చేసిరా లేదా ఆన్లైన్లో. ఓకే, సో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ పర్చేస్ మీద యూజ్ అవుతుంది అన్నమాట ఈ 100 పాయింట్స్. సో షాపింగ్ చేసిన ప్రతిసారి పాయింట్స్ వస్తాయి. ప్రతి బర్త్డే రోజు 30 పాయింట్స్ వస్తాయి. అండ్ ఇంకేం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని రిఫర్ చేస్తే కూడా పాయింట్స్ వస్తాయి. ఓకే, సో నా రెఫరల్ లింక్ అనేది డీటెయిల్ డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చూడండి. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే నా లింక్ ద్వారా పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఐఎమ్ యువర్ రెఫరల్ అనేసి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ హెల్త్ బాగుండాలి, అండ్ మీరు హెల్తీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి. నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ నా రెఫరల్ లింక్స్ మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, లేదా నా వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్, నా రెఫరల్ లింక్స్ ద్వారా మీరు షాపింగ్ చేసుకుంటే నాకు పాయింట్స్ వస్తాయి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో కీప్ సపోర్టింగ్. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నా, మంచి మంచి వెబ్సైట్స్ అండ్ ప్రోడక్ట్ రివ్యూ చేయాలనుకుంటున్నా. సో కీప్ సపోర్టింగ్. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై.